హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 5 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 5 పార్ట్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 5 పార్ట్ చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోలో న్యూమెరికల్స్ డేటా కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీ డేటాని డిస్కస్ చేసుకుంటాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్ ఈజ్ రెండెడ్ ప్యారలల్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద లైట్ సోర్స్? ఒక బిందువు మూల నుంచి వచ్చినటువంటి కాంతిని గనక మనం పుటాకార దర్పణం ద్వారా ప్రకాశిస్తే ఆ యొక్క కాంతి వనరు యొక్క స్థానం ఏంటి? ఓకే, సో ఇక్కడ మనకు అది ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య ఉంటుందా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఉంటుందా, ఫోకస్ వద్ద ఉంటుందా, లేకపోతే ఇన్ఫినిటీ వద్ద ఉంటుందా? ఓకేనా? సో ఇక్కడ మనం డేటా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఓకే, సో కాన్కేవ్ మిర్రర్ కి మనకి ఇక్కడ ప్యారలల్ గా రావడం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ సమాంతరం పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసరికి మనకు లైట్ సోర్స్ యొక్క పొజిషన్. చలో, సో పుటాకార దర్పణం మెయిన్ యాక్సెస్. సో మనకి అది ప్యారలల్ గా అన్నాడు. సో ప్యారలల్ అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చింది ఎక్కడ అవుతుంది ఇక్కడికి వస్తే. సో దిస్ ఈస్ పాయింట్ ఎఫ్, దిస్ ఈస్ పాయింట్ బి అండ్ దిస్ ఈస్ పాయింట్ సి. సో ఇక్కడ తగ్గుతుంది అంటే ఎక్కడ ఎఫ్ వద్ద. ఎఫ్ అంటే ఏంటిది? నాభి వద్ద లేదా ఫోకస్ వద్ద. ఓకే, అండ్ ఆ యొక్క డయాగ్రామ్ మనకు గుర్తులేదు. సో దెన్ వాట్ ఇస్ ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ ఏంటి? ఈ యొక్క టేబుల్. ఓకే, సో ఈ యొక్క టేబుల్ లో తీసుకుంటే మనకు ఆ యొక్క కాంతి వనరు అనేది మనకు లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ. సో అక్కడ మనం తీసుకుంటే మనకు అది ఎట్లా వస్తుంది? ఒక బిందువు అన్నాడు ఇక్కడ క్లియర్ గా. బిందువు అంటే ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఒక బిందు రూపంలో అన్నాడు. ఓకే, సో ఇక్కడ బిందు రూపంలో ఉంది. అండ్ దాంతో పాటు అది ఎక్కడ ఉంటది? ఎఫ్ వద్ద ఉంటది. అంటే నాభి ఎఫ్ వద్ద ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క టేబుల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది గత 5 వీడియోలు చూసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా తెలుసు. ఈ యొక్క వీడియోలో కూడా ఈ టేబుల్ అనేది మల్టిపుల్ టైమ్స్ అయితే రాబోతుంది. ఒక టేబుల్ పట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ రియల్ గా డేటా అయితే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు ఏ యొక్క టేబుల్ కి ఎంత ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఒక చిన్న టేబుల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు దాంట్లో ఏదైనా ఒక పాయింట్ అనుకోండి, దాన్ని జస్ట్ ఒక పాయింట్ లాగా చదవకుండా దాన్ని ఎన్ని వేరియేషన్స్ లో క్వశ్చన్ లో ఫ్రేమ్ చేయొచ్చు అనేది కూడా మీకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. A beam of light parallel to the dash of a concave mirror after reflection will pass through the principal focus. ఓకేనా? సో పుటాకార దర్పణం యొక్క డాష్ కి సమాంతరంగా ఉన్నటువంటి కాంతిపుంజం అనేది ప్రతిబింబం తర్వాత అది ప్రధాన నాభి గుండా వెళ్తుంది. ఇందాక క్వశ్చన్ ఇదే, ఇప్పుడు క్వశ్చన్ కూడా ఆన్సర్ అదే. క్లియర్ గా ఏం చేసిండు? చిన్న వేరియేషన్ చేసిండు. మనం ఏం చదువుతాం? ఒక పాయింట్ చదివినాం అనుకోండి, కథం దాన్ని అక్కడితోటే వదిలేస్తాం. అట్లా వదిలేయకూడదు. దాంట్లో ఎన్ని వెరైటీస్ క్రియేట్ చేయగలం అనేది ఆలోచించాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. సో అన్ని వెరైటీస్ మనం క్రియేట్ చేయలేనప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం ఏంటిది? దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం యొక్క డాష్ కి సమాంతరం ఉన్నటువంటి కాంతిపుంజం అనేది మనకు ప్రతిబింబం తర్వాత ప్రధాన నాభి గుండా వెళ్తుంది. ఓకే, సో ఇందాకనే కదా మనం అనుకున్నది ఏంటిది? సో ఈ యొక్క పుటాకార దర్పణానికి మనకి ఇక్కడ ఏంటంటే దేనికి సమాంతరం ఉన్నటువంటిది ప్రధాన నాభి గుండా వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఫోకస్ ఉంది, ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, అండ్ ఇక్కడ మనకు పోల్ ఉంది. సో దీని నుంచి వెళ్ళేటటువంటి ఎక్కడి నుంచి వెళ్తుంది? సో దేని ప్యారల్ వెళ్తుందండి? ఇదేంటిది? ప్రధాన అక్షం అంటే ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారల్ గా వెళ్ళడం జరుగుతుంది. ఇందాకేం చేసింది? ఇక్కడ సమాంతరంగా వస్తే బిందువు వద్ద ఏర్పడితే ఎఫ్ వద్ద బిందువు లెక్క ఉంటే, అంటే ఎక్కడ బిందువు లెక్క ఉంటుంది అంటే ఎఫ్ వద్ద. సో దాన్ని కొద్దిగా మాడిఫై చేసి రివర్స్ అడిగింది. ఇంతే, ఉన్నటువంటి పాయింట్ అదే, అటు తిప్పి ఇటు తిప్పి. ఓకేనా? సో దీనికి కూడా మనం ఏం చేయొచ్చు? ఆ యొక్క టేబుల్ తీసుకురావచ్చు. ఇందాక చూసినాం కాబట్టి ఇక్కడ ఆ యొక్క టేబుల్ ఇవ్వలేదు. And next question. When parallel beam of light rays are incident on the concave mirror of radius of curvature is 0.8 meters. Okay. Reflected rays dash 0.8 మీటర్ల వక్రత వ్యాసార్థం కలిగినటువంటి పుటాకార దర్పణంపై కాంతి కిరణాల యొక్క సమాంతర కాంతి పుంజం పడినప్పుడు పరావర్తన కిరణాలు ఏమవుతాయి? ఓకే, సో ఇక్కడ మనకు appear to the diverge from a point 88 distance of 0.8 meter behind the mirror, converge to a point 88 distance of 0.4 meter from the concave surface.
ఓకే. సో ఇక్కడ మనకి ఇచ్చింది పుటాకార దర్పణం. సో పుటాకార దర్పణం అంటే ఎట్లుంటది? ఇగో ఈ విధంగా ఉంటది. అవునా? సో ఇక్కడ ఆల్రెడీ వక్రత వ్యాసార్థం అంటే ఏంటిది? రేడియస్ ఇచ్చేసింది. సో సికి ఎంత దూరం ఉంటది? 0.8 మీటర్స్ దూరంలో ఉంటది. ఓకే. అయితే ఇక్కడ ఏమన్నాడు? సమాంతర పుంజం అన్నాడు. అంటే ఏంటిది? ప్యారలల్ బీమ్. ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. ప్యారలల్ వస్తే ఎక్కడి నుంచి వెళ్తదండి? ఎఫ్ నుంచి వెళ్తది. ఓకే. ఎఫ్ నుంచి వెళ్తది. సో సికి ఎఫ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత? r/2. r/2 దట్ ఈక్వల్స్ టు 0.4. ఓకే. సో ఇక్కడ ఏమైతది? పుటాకారంలో కన్వర్జ్ అయితది. పుటాకారంలో కన్వర్జ్ అయితది. పుటాకారంలో కన్వర్జ్ అయితది కాబట్టి కన్వర్జ్ అండ్ 0.4 మీటర్స్ ఎఫ్‌ని డైరెక్ట్ ఇవ్వకుండా ఈ విధంగా లాజికల్‌గా ఫ్రేమ్ చేసిండు. చూస్తున్నారు కదా! మనం ఒక చాప్టర్ వైస్‌గా ఒక టాపిక్ వైస్‌గా తీసుకుంటొస్తే మన క్వెషన్స్ అనేవి ఎంత రిలేటెడ్‌గా కనిపిస్తున్నాయో సో ఉన్నటువంటి పాయింట్స్ అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి ఆగమాగం చేసి క్వెషన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాడు. సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నప్పటికీ క్వెషన్ ఫ్రేమింగ్‌లో ఆ యొక్క వేరియేషన్ మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల క్వెషన్ మనకు డిఫికల్టీగా కనిపిస్తది. మనకు తెలిసిన ఆన్సరే కాకపోతే అదేనా కాదా అనేది తెలుసుకోవడం లోపే ఎగ్జామ్ అయిపోతది. ఓకే. సో చూస్తున్నారు కదా! ఇక్కడ మనకెక్కడ కూడా ఫోకస్ అని మెన్షన్ చేయలే. ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో ఫోకస్ మెన్షన్ చేసిండు కాబట్టి అంటే నాభి అని మెన్షన్ చేసిండు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసిర్రు. ఇక్కడ ఫోకస్ అని మెన్షన్ చేయలేదు. సో మనం ఏం చేసినాం? బిస్కెట్ అయితాం. ఎమ్మటే రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. And next question. An object is placed in front of a concave mirror of focal length 20 cm at a distance of 30 cm. Its image is formed at a distance of dash and is dash. ఒక వస్తువుని 20 సెంటీమీటర్ల ఫోకల్ పొడవు లేదా నాభ్యంతరం కలిగినటువంటి ఒక పుటాకార దర్పణం ముందు గనక 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే దాని యొక్క ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? మరి అది ఎలా ఉంటుంది? ఆల్రెడీ క్వశ్చన్ మనం సాల్వ్ చేసిందే. అంటే వాల్యూస్ వేరు. సేమ్ ఆర్డర్ మనం సాల్వ్ చేసింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది దర్పణం కాబట్టి 1/f దట్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది? పుటాకార దర్పణం ముందు ఇక్కడ ఇచ్చింది -30 అండ్ అదేవిధంగా ఫోకల్ పొడవు -20. సో 1/-20 దట్ ఈక్వల్స్ టు 1/-30 ప్లస్ 1/v. -30 అవుతారు తర్వాత +30 1/30 - 1/20 దట్ ఈక్వల్స్ టు 1/v. అండ్ కాసాగర్ ఎంత? కింద 60 పైన ఇది 2 -3 దట్ ఈక్వల్స్ టు -1/60. సో దట్ ఈక్వల్స్ టు v వాల్యూ ఏమవుతుంది? -60. ఓకే. సో మైనస్‌లో వచ్చింది కాబట్టి అది నిజమైనటువంటిది. సో 60 సెంటీమీటర్స్ నిజమైనటువంటి ప్రతిబింబం. ఓకే. సో అది నిజ ప్రతిబింబం అవుతుంది. రియల్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. An object is placed in front of a concave mirror of focal length 6 centimeters at a distance of 24 centimeters. The magnification produced by the mirror is dash. ఒక వస్తువును 6 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార దర్పణం ముందు గనక 24 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే దర్పణం చేసేటటువంటి ఆవర్ధనం ఏంటిది? అడిగినది మ్యాగ్నిఫికేషన్. ఓకే. మ్యాగ్నిఫికేషన్ అడిగిండు. సో ఆన్సర్ చేసి నాభ్యంతరం అంటే f -6 అండ్ u -24. So 1/f that equals to 1/v plus 1/u. So direct implementation is say 1/-6 1/-24 plus 1/v. -24 outer both plus 24. So that equals to 1/24 minus 1/6 1/v. Cos 24 1 minus 4 that equals to 1/v. And 3 ఎందులో 3 ఎంబరా. సో v equals to -8. ఓకే. v వాల్యూ వచ్చేసింది -8. ఓకే. సో మనకు కావాల్సింది మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు -v/u. ఫార్ములా రావాలండి. ఫార్ములా వస్తేనే క్వశ్చన్స్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలం. లేకుంటే కథం. ఓకే. -v/u. సో v వాల్యూ ఎంత? -8. సో -8 బై u ఎంత? -24. సో ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో ఒకట్ల ఇది మూడుల -1/3. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ డీజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఆన్సర్ చేసేయచ్చు. మీరు ప్రాపర్ గా సబ్జెక్ట్ పైన కమాండ్ ఉంటే ఈజీ క్వశ్చన్స్, లేదా దీనంత నైట్ మేర్ ఇంకోటి ఉండదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P, F and C represent the pole, principal focus and center of curvature respectively of a concave mirror, then PC is equal to ఒకవేళ PFC అనే మనకు పుటాకార దర్పణం యొక్క ధ్రువము, నాభి మరియు వక్రతా కేంద్రాన్ని సూచిస్తే అప్పుడు PC అనేది దేనికి సమానం? ఇది అసలు క్వశ్చన్ ఇది అసలు క్వశ్చన్ 5 రోజులు మనం డిస్కస్ చేసుకున్నటువంటి దాంతో పోలిస్తే ఇది ఒక క్వశ్చన్ ఎంత ఈజీ చెప్పండి.
ఇక్కడ మీకు పిక్చర్ ఇచ్చిన కదా చూడండి, పోల్ అంటే ధ్రువం, ఫోకస్ సి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఎంత? ఇది సెంటర్. ఒక వృత్తాన్ని డ్రా చేయాలి అంటే, మనం ఒక వృత్తాన్ని డ్రా చేయాలంటే ఒక సెంటర్ పెట్టుకుంటాం. ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి దూరాన్ని ఏమంటాం? ఆర్ అని అంటాం. సో ఈ యొక్క సెంటర్ కాబట్టి దీన్ని సి అనుకుంటాం. ఎక్కడైతే వృత్తం అనేది మనకి ఒక రేఖ కదులుతుందో దాన్ని మనం పోల్ అని అంటాం. ఓకే, సో దీని మధ్య దూరం ఎంత? రేడియసే కదా. సో అడిగింది ఏంటి? పీసీ. పీసీ అంటే ఏంటి? రేడియస్ అంటే ఆర్. మరి ఇక్కడ ఆర్ ఇవ్వలేదు, సో అప్పుడే ఏంది పరిస్థితి? ఇక్కడ పిఎఫ్ లో ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత? r/2. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత? r/2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం పిఎఫ్ అయితే మరి ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అవుతుంది? పిఎఫ్. అవునా? పిఎఫ్ ప్లస్ పిఎఫ్ ఎంత? 2pf. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామ్ లో ఆన్సర్ చేయలేకపోతున్నాము. వై? బికాస్ మనకు సబ్జెక్ట్ పైన కమాండ్ లేదు. ఒకవేళ సబ్జెక్ట్ పైన కమాండ్ ఉన్నా క్వశ్చన్ ఫ్రేమింగ్ పైన కమాండ్ లేదు, గుర్తు పెట్టుకోలేకపోతున్నాము. ఈ మిస్టేక్స్ మీరు గనక చేస్తే కాంపిటేటివ్ ఫీల్డ్ లో మీరు గనక ఉంటే మీరు జాబ్ రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. సో ఇక మిస్టేక్స్ అన్ని కూడా మీరు రీకాల్ చేసుకోవాలి. ఏదైతే టాపిక్స్ మీకు టఫ్ ఉన్నాయో వాటి సంబంధించి ఆల్రెడీ మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు గత రైల్వేలో అడిగినటువంటి క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క టోటల్ డేటాను కూడా గ్యాదర్ చేసుకుని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీకు డైరెక్ట్గా యూట్యూబ్లోనే ఆన్ ఎయిర్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే అట్లీస్ట్ వీటి గురించి మీకు ఒక కమాండ్ రావాలి, ఎట్లా ఫ్రేమింగ్ అవుతుంది అనేది. ఇవన్నీ కూడా అందరూ పెయిడ్ దాంట్లో పెట్టేస్తారు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్టే ఫ్రీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయలేనటువంటి నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలని, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా సబ్జెక్ట్ పైన ఒక అవగాహన ఉండాలి అని మన యొక్క క్వశ్చన్స్ అన్నింటిని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ 2024 ఆగస్టులో మనం రిలీజ్ చేసినటువంటి 5000 బిట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నాయి. ఆ 5000 బిట్స్ లో ఉన్నటువంటి డేటానే దాంట్లో ఏదైతే మనం రిపీట్ అయినా తీసేసినామో ఆ రిపీట్ అయినా తీసేసిన కలుపుకొని మళ్ళీ ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. An object is placed in front of a concave mirror at a distance is equal to its focal length. The image is formed at dash. ఒక వస్తువు నాభ్యంతరకు సమాంతరమైనటువంటి దూరంలో గనక పుటాకార దర్పణం ముందు ఉంచితే ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఓకే, నాభ్యంతరం ఓకే ఫోకల్ లెంత్ సమానమైనటువంటి దూరంలో ఉంచితే అది ఎఫ్ మరియు పీ కా, పి మరియు ఎఫ్ కా, ఎఫ్ మరియు సినా, లేకపోతే అనంతం వద్ద, సి వద్ద? చెప్పండి దీని ఆన్సర్ ఏంటిది? ఇక్కడ మీకు ఆల్రెడీ టేబుల్ కనిపిస్తుంది, ఈ టేబుల్లోనే ఆన్సర్ ఉంది. నాభ్యంతరంకు మనకు ఉంచిండు. సో ఆన్సర్ ఏంటిది? సో ఇక్కడ ఎఫ్ వద్ద ఉంచితే మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది? చెప్పండి ఇది ఏంటిది? అనంత దూరంలో. అంటే ఆన్సర్ ఏంటిది? ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ వద్ద. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టేబుల్ ఉంది కదా. సో ఇది చాలా పెద్దది, నిజ మరియు తలకిందులైనటువంటిది. ఒకవేళ మీకు వీడియోలో ఇది క్లియర్ కనిపించకుంటే మళ్ళీ మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి మెటీరియల్ ఉంది, ఒకసారి చూసుకోండి ఇది. సో ఈ యొక్క టేబుల్ అనేది దీన్ని పుటాకార దర్పణం యొక్క టేబుల్ అని అంటారు. ఓకే, and next question. A concave mirror converts the light rays from the sun at 10 cm from the mirror. If an object is placed 20 cm from the mirror, the image is formed. ఓకేనా? సో ఒకవేళ కనుక మన దగ్గర పుటాకార దర్పణం ఉంటే దానిపైన సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి అనేది మనకు దర్పణం ముందు 10 సెంటీమీటర్ల దూరంలో కనుక పడితే, అండ్ అదేవిధంగా వస్తువులు దర్పణం నుండి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ మనకు ఏమిచ్చిండు? ఓన్లీ వస్తువు అనేది దర్పణం నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పిండు. ఓకే, గుడ్. కానీ మరి ఒక 10 సెంటీమీటర్స్ ఏంటిది? వాట్? చెప్పండి, 10 సెంటీమీటర్స్ అంటే ఏంటిది? ఎక్కడ వస్తుంది అది? యూనా, వీనా, ఏంటిది అది? ఒకవేళ సరే వస్తువును దర్పణం ముందు అంటే ఓకే యూ 20. సో ఇదేంటిది? దర్పణం ఉంది కాబట్టి మైనస్. ఓకే, మరి 10 సెంటీమీటర్స్ ఏంటిది? 10 సెంటీమీటర్స్ ఏంటిది? ఆలోచించండి, థింక్ ఇట్. మీరు ఒకవేళ అదే అనుకుంటే ఎందుకు? ఓకేనా, మీరు ఒకవేళ పి అనుకున్నారు అనుకుంటే అదే ఎందుకు అవుతుంది? ఒకవేళ ఎఫ్ అనుకున్నారు అనుకుంటే అదే ఎందుకు అవుతుంది? ఒకవేళ సి అనుకుంటే అదే ఎందుకు అవుతుంది? ఆలోచించండి. ఓకే, ఆలోచించరా? ఓకే, ఒకవేళ మీరు కనుక పి కానీ సి కానీ అని అనుకుంటే మళ్ళీ ఒకసారి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వీడియోస్ చూడండి అంతే. ఒకవేళ మీరు కనుక ఎఫ్ అనుకున్నారు అనుకోండి, ఓకే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బట్ ఎందుకు అనేది తెలవలేదు అనుకోండి, ఓకే మళ్ళీ మీరు ఒకసారి ఈ యొక్క టోటల్ డేటా వాచ్ చేయండి. లేదు మీకు ఎందుకో తెలిసింది అనుకోండి, యు ఆర్ ద
పర్ఫెక్ట్ రూట్. ఓకేనా, మీరు పర్ఫెక్ట్ రూట్ లో ఉన్నాడు. సో ఒకసారి చూడండి, వచ్చింది ఏంది? సూర్యుడు. సూర్యుడు ఏమన్నా పక్కన ఉంటాడా? పక్క గల్లీలో కూర్చుంటాడా? అవతల గల్లీలో కూర్చుంటాడా? ఓకేనా, అవతల ఊర్లో కూర్చుంటాడా? ఎక్కడ ఉంటాడు? కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు సూర్యుడు. ఓకే, సో అక్కడి నుంచి వచ్చినటువంటి కాంతి అనేది స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, ఒక యాక్సిస్ తీసుకుంటే యాక్సిస్ లైన్ కి ప్యారల్ గా వస్తుంది. యాక్సిస్ లైన్ ప్యారల్ గా వచ్చింది ఎక్కడ కలుస్తుంది? ఎఫ్ వద్ద కలుస్తుంది. ఏ విధంగా? బిందు రూపంలో ఉంటది, ఒక చిన్న బిందువు రూపంలో ఉంటది. సో ఇక్కడ ఉండేది ఏంటి? ఎఫ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటిది? ఎఫ్. ఓకే, ఎఫ్ ఈక్వల్స్ టు 10. బట్ ఇక్కడ మనం తీసుకునేది పుటాకార దర్పణం కాబట్టి మనోడు మైనస్ పెట్టుకోవాలని చెప్పిండు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ లో వాల్యూస్ అన్ని కూడా డైరెక్ట్ గా ఇది నాభి అని, లేకపోతే అంటే ఇది ఫోకస్ అని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని, ఇది పోల్ అని, ఇంకో ఇక్కడ ఇట్లా వచ్చింది ఇట్లా పోతుంది అని ఏం చెప్పాడు? మీరు ఇమాజినరీ చేసుకోవాలి. ఎవరైతే ఇమాజినరీ చేసుకోగలుగుతారో, ఎవరైతే రియాలిటీకి ఫోకస్ చేయగలుగుతారో వాళ్ళే కాంపిటేటివ్ ఫీల్డ్ లో పై స్థాయిలో ఉంటారు, వాళ్ళే మంచి స్కోర్ తెచ్చుకుంటారు. ఇట్లాంటివే జాబ్ డిసైడర్స్ అంటారు. ఓకేనా, సో అక్కడ మనం జనరల్ ఎఫ్ పెడితే ఓకే, ఎఫ్ కాకుండా వేరే మీరు బి పెట్టినా ఇంకేది పెట్టినా సరే అయిపోయినట్టే. ఓకే, లేదని దీన్నే యూ తీసుకుని అనుకోండి, దీన్నే యూ తీసుకొని ఆ వస్తువు నుంచి దర్పణ నుంచి దూరంలో పడ్డది కాబట్టి అది బి అనుకున్నాను అనుకోండి, కథం అయిపోయిందండి. ఓకే, సో సాల్వ్ చేయండి. 1 by minus 10 that equals to 1 by minus 20 plus 1 by 20. So minus 20 అవతలకి పోతే plus 20, 1 by 20 minus 1 by 10, 1 by v. So 20 10 తీసుకుంటే 20, 1 minus 2 that equals to 1 by v, 1 by v that equals to minus 1 by 20. So v equals to minus 20. ఓకే, సో మైనస్ 20 వచ్చేసింది కాబట్టి దర్పణం ముందు ఏర్పడుతుందా వెనక ఏర్పడుతుందా? 20 అంటే ఈ రెండు ఎగిరిపోయినాయి, బోత్ ఆర్ క్యాన్సల్డ్. సో ఇన్ ఫ్రంట్ ఆ బిహైండ్ ఆ? రెండు పోయినాయి మనకు ఆల్రెడీ. ఎక్కడ ఏర్పడుతుంది పుటాకార దర్పణం అంటే? ఇన్ ఫ్రంట్ ఏర్పడుతుంది కదా, దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ 40 సెంటీమీటర్, ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈస్. ఓకేనా, సో ఏమి ఇచ్చిండు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనకి ఒక వక్రత వ్యాసార్థం 40 సెంటీమీటర్లు అయితే నా అభ్యంతరం ఏమిటి? ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. ఓకే, న్యూమరికలే కానీ డెడ్ ఈజీ. సో ఆర్ వాల్యూ ఎంత? 40 అంట. మరి ఆర్ బయట వాల్యూ ఎంత చెప్పండి? ఇది ఎవరైనా చెప్తారు, 5వ తరగతి పోరగాడని చెప్తాడు ఇది ఈజీగా. ఆర్ వాల్యూ తెలుసు, ఆర్ బయట వాల్యూ ఎంత అంటే ఈజీగా చెప్తాడు. కానీ ఇక్కడ అడిగింది నా అభ్యంతరం. అప్పుడు మనకు ఎఫ్ వాల్యూ అనేది రావాలి. ఎఫ్ అంటే ఏంటిది? R/2. ఇది గుర్తుకొస్తే ఇది ఎవరైనా చేస్తారు, ఇది గుర్తుకు రాకపోతే ఇది ఎవరు చేయలేదు. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నేను మీకు చెప్తుంది ఒకటి ఏంటి అంటే, కాన్సెప్ట్ ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అది యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కానీ, లేకపోతే మన యొక్క బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, ఏదైనా ఒక ఆర్టికల్ చదివినా, ఒక అమెండ్మెంట్ చదివినా సరే దాన్ని మామూలు ఒక లైన్ టు లైన్ చదివి వదిలేయకుండా దానిపైన ఎంటైర్ కాన్సెప్ట్ పైన కమాండ్ తెచ్చుకుంటూనే దాన్ని ఎన్ని రకాలుగా అడగవచ్చు. ఓకేనా, ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది కూడా ట్రై చేయండి. అప్పుడు కాన్సెప్ట్ గుర్తుంటుంది. ఒకవేళ వెరైటీ క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేయగలిగారు అనుకోండి, ఖచ్చితంగా మీ పేరు అనేది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, ఆర్థమెటిక్ అయినా అంతే. ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ 40 ఇచ్చిండు, నెక్స్ట్ ఎగ్జామ్ లో 80 ఇస్తాడు అంతే. ఓకేనా, ఇక్కడ 80 ఇచ్చేస్తాడు, నెక్స్ట్ 160 ఇస్తాడు, నెక్స్ట్ 2000 ఇస్తాడు. ఓకే సార్, మాకు 2000 చెప్పలేదు. కాన్సెప్ట్ అదే కదా, ద మెయిన్ ఫండమెంటల్ ఈజ్ సేమ్, ఓన్లీ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అంతే. ఆర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా అంతే. రీజనింగ్ లో కూడా లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an imaginary line passing through principal focus, center of curvature and pole of a spherical mirror is known as dash. ఒక గోళాకార దర్పణం యొక్క ప్రధాన నాభి, వక్రతా కేంద్రం, ధ్రువం గుండా వెళ్ళేటటువంటి మనం ఈ యొక్క ఊహాత్మక రేఖను ఏమంటారు? ఇమేజ్ చూడండి, ఎగ్జామ్ ఇమేజ్ ఇవ్వడు కానీ మీకు ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నా. పోల్, ఫోకస్, సెంటర్, ఈ మూడు కలిపి ఏ లైన్ లో ఉంటాయి? దట్ లైన్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షం అనేది అనడం జరుగుతుంది ఇది. ఓకే, సో ఈ విధంగా ఉంటే కాన్కేవ్ మిర్రర్. మరి అదే ఈ విధంగా ఉంటే ఇక్కడ ఫోకస్ వచ్చి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చి ఇక్కడ పోల్ వస్తే దట్ ఈస్ పిఎఫ్సి, ఇట్లా వస్తే దట్ ఈస్ కుంభాకార దర్పణం. ఓకే, if a ray of light is incident passing through the center of curvature of a concave mirror, then the angle between the incident ray and the reflected ray will be equal to. ఒక కాంతి కిరణం పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తుంటే అప్పుడు ఆ యొక్క పతన కిరణానికి మరియు పరావర్తన కిరణాల మధ్య కోణం ఎంత? దానికి సంబంధించి ఆన్సర్ చేయమంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం 3 to 4 టైమ్స్ డిస్కస్ చేస్తున్నాము.
అడిగింది ఏంది? వక్రతా కేంద్రము అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడ ఉంటదండి? ఇగో ఈడ ఉంటది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళినటువంటిది ఎట్లా వెళ్తది? ఈ విధంగా వెళ్ళింది. ఓకే. అండ్ మళ్ళీ ఎట్లా వస్తుంది? మళ్ళీ అక్కడి నుంచే వస్తది. అవునా? ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడికే వస్తది. ఎందుకు వస్తది? ఇక్కడ మనకు ఏ ఒక్క పాయింట్ లో తీసుకున్నా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఎక్కడ తీసుకున్నా సరే అది లంబంగా ఉంటది. ఓకేనా? మీరందరూ ఏం చేస్తారు? మామూలుగా మీ ఇళ్లలో మిర్రర్స్ ఉంటాయి కదా! ఓకేనా? మిర్రర్స్ ఉంటాయి కదా! సో ఇక్కడ ఒక వ్యక్తి కనుక నిలబడి ఉన్నాడు అనుకోండి. సో మిర్రర్‌లో ఎట్లా కనిపిస్తాడు? సేమ్ వ్యక్తి. ఓకే. సేమ్ వ్యక్తి కనిపిస్తాడు కదా! యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకేనా? సేమ్ సైజ్ ఉంటాడు. సేమ్ అట్నే కనిపిస్తాడు. ఎందుకు? ఈ 2 కూడా ఎట్లున్నాయి? ఒకదానికొకటి ఆపోజిట్‌గా వస్తాయి. ఓకేనా? సో ఈ లైన్‌కి ఇది ఆపోజిట్‌గా వచ్చింది. అంటే ఇక్కడ యాంగిల్ 90. అవునా? ఇక్కడ 90 వచ్చేసింది. లేదు ఇదే మిర్రర్‌ని మీరు టిల్ట్ చేయండి. ఇట్లా టిల్ట్ చేయండి. ఇట్లా టిల్ట్ చేసి ఇక్కడ పర్సన్ నిలబడి చూడండి. చిన్న మిర్రర్‌లు ఉంటాయి కదా! అప్పుడు మీకు వేరే వస్తది. ఎందుకు? అక్కడ స్ట్రెయిట్‌గా గాకుండా కొంత యాంగిల్‌తో ఉంది. సో అక్కడ ఇన్సిడెంట్ రే అండ్ అదేవిధంగా పరావర్తన కోణానికి సంబంధించి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. ఇయన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేయాలి. ఇయన్నీ ట్రై చేస్తే సబ్జెక్ట్ డెడ్ ఈజీగా వస్తది. ఇంట్లో చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా! హ్యాండీ మిర్రర్స్ ఉంటాయి కదా! వాటిని బట్టి ట్రై చేయండి. పర్పెండిక్యులర్‌గా పెట్టి చూడండి. కొద్దిగా టిల్ట్ చేసి చూడండి. కొద్దిగా ఇట్లా పైకి చేసి చూడండి. ఎట్లా వస్తుంది? ఓకే. సో ఆ యొక్క పర్టిక్యులర్ పాయింట్ ఎక్కడ తీసుకున్నా సరే అది పర్పెండిక్యులర్‌గా అది మనకు లంబంగా ఉంటది కాబట్టి అక్కడి నుంచి అన్ని సేమ్ అదే రూట్‌లో వెళ్తుంది కాబట్టి 0. ఎంతుందండి? ఏంటిదండి? 0. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆన్ ఎ స్క్రీన్? ఈ కింద వాటిలో ఏ రకమైనటువంటి ప్రతిబింబాలను తెరపై పొందవచ్చు లేదా చూడొచ్చు. ఓకేనా? సో అడిగిందేంది? తెరపై పొందవచ్చు లేదా చూడొచ్చు. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింటే. ఒకసారి చూడండి రియల్ అండ్ ఎన్లార్జ్డ్. రియల్ అండ్ డిమినిష్డ్. వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్, వర్చువల్ అండ్ డిమినిష్డ్. ఆన్సర్ ఏంటి చెప్పండి? ఇక్కడ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సిడి, ఏడి, ఏబి అండ్ బీసీ. నిజ ప్రతిబింబం అంటే మనకు కనిపిస్తది విజువల్‌గా ఎట్లాంటి టెక్నాలజీ లేకుండా. అంటే మామూలుగా ఒక అద్దం తీసుకున్నాం అనుకోండి. అద్దంలో మనం చూసుకుంటే ఏం కనిపిస్తుంది? మనల్ని మనం కనిపిస్తాం కదా! దాంట్లో ఏమన్నా టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తామా? లేదు కదా! సో, ఓకే. ఇది కూడా కనిపిస్తది. వర్చువల్ అంటే అద్దం వెనక సైడ్ మనకి ఇమేజ్ ఏర్పడుతది. అంటే ప్రతిబింబం అద్దం వెనక ఏర్పడుతది. ఓకేనా? అద్దం వెనక ఏర్పడుతది అంటే అద్దం వెనక ఏముందని మనకి ఎట్లా తెలుస్తది? సహజంగా కనబడదు కదా! మానవుని యొక్క కంటికి కనబడదు కదా! అట్లాంటప్పుడు మనం చూడగలమా? చూడలేం కదా! ఇప్పుడు ఇది ఉంది. ఇది ఒక డిజిటల్ బోర్డ్ ఉంది. ఈ బోర్డ్ ఎనక మనకు ఇమేజ్ ఏర్పడుతుంది అనుకోండి. దీని ముందర ఏర్పడుతుంది కాబట్టి ఈ టెక్స్ట్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఇదే బోర్డ్ ఎనక సైడ్ ఏమన్నా ఉందనుకోండి మ్యాటర్ అది మీకు కనిపిస్తదా ఇప్పుడు? కనబడదు కదా! అంటే మనం దాన్ని చూడలేము. అంటే ఈ 2 కూడా పోయినట్టే. సో మిగిలింది ఆన్సర్ ఏబి. చిన్న లాజిక్, చిన్న లాజిక్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇదంతా గూడా. రియల్‌గా మనం ఉపయోగించుకునేటటువంటి సైన్స్ దాంట్లోంచి వచ్చినటువంటి క్వెషన్స్ ఇవన్నీ గూడా. కానీ విత్ కాన్సెప్ట్‌తో లింకప్ చేస్తారు అంతే. మనం కాన్సెప్ట్‌ని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేదే టెస్ట్ చేస్తారు ఎగ్జామ్‌లో ఎప్పుడైనా. ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ట్రూ అబౌట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్? గోళాకార దర్పణం యొక్క ప్రధాన అక్షరం గురించి ఈ కింద వాటిలో ఏది సత్యం లేదా నిజం? సో ఇది చూడండి. ఇట్ ఈస్ నార్మల్ టు ద మిర్రర్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ ఫోకస్ ఆల్వేస్ లే ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే. దీనికి డయాగ్రామ్ గీస్తా. డయాగ్రామ్ గీసిన తర్వాత మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఓకే. ఓకే. ఇక్కడ ఓకే. సో ఇప్పుడు నా దగ్గర డయాగ్రామ్ ఉంది. ఇక్కడ ఇచ్చిన ఈ 3 పాయింట్‌లకు సంబంధించి నేను అక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టేసినా. సో ఆన్సర్ ఏంటి చెప్పండి. ఓకే. సో ట్రై చేయండి ఆన్సర్ ఏంటి కావచ్చు? అడిగిందేంటి? ప్రధాన అక్షం గురించి. ఓకే. ప్రధాన అక్షం గురించి ఏది నిజమైంది. సో ఇది ప్రధాన యాక్సిస్. అంటే ప్రధాన అక్షం అనేది ఈ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్‌కి ఈ యొక్క దర్పణం ఏదైతే ఉందో దీనికి ప్రతి పాయింట్ కూడా ఎట్లుంటది? లంబంగా ఉంటది. కాబట్టి ఇది కరెక్టే. ఓకే. పతన బిందువు ఎల్లప్పుడు ప్రధాన అక్షం మీద ఉంటదా? ఉండదు. కొన్నిసార్లు ఈనించి పోవచ్చు. కొన్నిసార్లు ఈనించి పోవచ్చు. కొన్నిసార్లు ఇట్లా పోతది. కొన్నిసార్లు ఇట్లా పోతది.
ఎప్పుడో ఒకసారి ఇది ఒక పాయింట్ లో టచ్ అవుతుంది, అన్నిసార్లు టచ్ అవ్వాల్సిన అవసరం లేదు పతనంది. మీరు అనుకోవచ్చు సరిపో ఇక్కడ పోయింది కదా, ఇట్లా వచ్చింది కదా అంటే ఇది పరావర్తనం, పతనం కాదు. పతనం అంటే ఏంటిది? మిర్రర్ కి తగలక ముందు లేదా యాక్సిస్ తగలక ముందు ఉండే లైన్ ని మనం ఏమంటాం? పతన కిరణం లేదా పతన డేటా తీసుకుంటాం, అంటే ఇన్సిడెంట్ డేటా తీసుకుంటాం. తగిలి రిఫ్లెక్ట్ అవుతుందంటే దట్ ఈస్ పరావర్తనం కదా, అడిగింది పతనం కదా. ఇక్కడ ఇచ్చింది పతన బిందువు అంటే ఇన్సిడెంట్ పాయింట్, అంటే ఎప్పుడైనా సరే మిర్రర్ కానీ యాక్సిస్ కానీ తగలక ముందు ఉండేది, తగిలిన తర్వాత వచ్చేది మనకు సంబంధం లేదు, అది పరావర్తనం మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇది రాంగ్ కదా, ఇది ఒకటి పోయింది అంటే ఇది పోయింది, ఇది పోయింది. ఓకే, సో 1 ప్రధాన నాభి ఎల్లప్పుడూ ప్రధాన అక్షం పై ఉంటది. ప్రధాన అక్షం పైనే కదా మనకు ఫోకస్ ఉండేది, ప్రిన్సిపల్ యాక్సెస్ పైనే కదా ఉండేది, కాబట్టి 1 అండ్ 3. ఓకేనా? సో ఈ క్లాసెస్ వింటున్నందుకు మీకు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తేనే నేను చాలా స్లోగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి. లేదు సార్ మాకు ఇదంతా అవసరం లేదు, గుంజుకుంటా పోరేనంటే రోజుకి 50 క్వశ్చన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతా, దన్న ఒక రోజుకి 50 నిమిషాలలో 50 క్వశ్చన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు విన్నందుకు మీకు సాటిస్ఫై ఉండదు, చెప్పినందుకు నాకు సాటిస్ఫై ఉండదు. అందుకనే స్లోగా చెప్తున్నా ఎవరికైతే స్లోగా అనిపిస్తే. ఎందుకంటే మనం సబ్జెక్ట్ నేర్చుకునేది ఈ ఒక టైం, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కాబట్టి మనకు మంచిగా ఫ్రీ టైం ఉంది. కాబట్టి సబ్జెక్ట్ ని నేర్చుకుందాం, దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ లొసుగులు అన్ని కూడా నేర్చుకుంటే ఎగ్జామ్ ముందు ఎట్లా రివిజన్ దన్న గుంజుకుంటూ వెళ్ళిపోవడమే కదా. ఇది మీ మైండ్ లో ఫీడ్ అవుతుందని డీటెయిల్ గా చెప్తున్నా. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ చాప్టర్స్ అయినటువంటిది. ఓకేనా? ఫిజిక్స్ అంటేనే టఫ్, ఫిజిక్స్ దాంట్లో ఇంకా టఫ్ అంటే ఈ యొక్క లైట్, చాలా చాలా టఫ్. ఎలక్ట్రిసిటీ కంటే కూడా టఫ్ అయింది ఒక లైట్ అండి, అందుకే మీకు ఇంత డీటెయిల్డ్ గా. సో ఇటువంటి పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకైతే మాక్సిమం కవర్ అప్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇంత డీటెయిల్ గా ఫోకస్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ఏ కార్ హ్యాస్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 2 మీటర్. ఇఫ్ ఏ బస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 మీటర్ ఫ్రమ్ ద మిర్రర్, వేర్ విల్ ఇట్స్ ఇమేజ్ బి ఫార్మ్డ్? ఓకేనా? కార్ యొక్క రియర్ వ్యూ మిర్రర్ గా ఉపయోగించినటువంటి కుంభాకార దర్పణం నాభ్యంతరం 2 మీటర్లు అయితే ఒక బస్సు ఆ యొక్క దర్పణం నుంచి 3 మీటర్ల దూరంలో ఉంటే దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఇది రియల్ లైఫ్ అప్లికేషన్. ఓకేనా? రియల్ లైఫ్ అప్లికేషన్. సో మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ మొత్తం కాకుండా జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఆ యొక్క రియర్ వ్యూ మిర్రర్ గీస్తున్నాను. ఓకే, సో మన దగ్గర ఇక్కడ ఒక బస్సు ఉందండి. ఓకే, మన బస్సు అనేది రోడ్డు మీద వెళ్తుంది. జస్ట్ ఆర్టీసీ బస్. ఓకే, సో బస్ అనేది ఉంది, బస్ వెళ్తుంది. ఇక్కడ మనకు కార్ ఉంది, సో కార్ అద్దం మనకు కావాల్సిన కార్ అద్దం కాబట్టి కార్ అద్దం మాత్రం గీసిన. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఓకేనా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 3 మీటర్లు ఉంది. ఓకే, నా అభ్యంతరం ఇచ్చేసిండు, ఎఫ్ వాల్యూ ఇచ్చేసిండు. ఎఫ్ వాల్యూ ఎంత? మనకు 2 మీటర్స్ ఇచ్చేసిండు. ఓకే గుడ్. అయితే ఇప్పుడు దీని ఒక ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? చలో, కీ పాయింట్ వచ్చేసరికి కుంభాకార దర్పణం కాబట్టి నా అభ్యంతరం అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఎఫ్ ఈక్వల్స్ టు 2 అండ్ దర్పణం నుంచి 3 మీటర్ల దూరంలో ఉంది, కానీ ఇది దర్పణం కాబట్టి మైనస్. సో 1/f 1/u ప్లస్ 1/v. సో ఎఫ్ వాల్యూ ఎంత? 2 1/2 అండ్ ఇది ఎట్లాగో మైనస్ అయిపోతే మైనస్ తీసుకుంటే ప్లస్ అయితే 1/3 దట్ ఈక్వల్స్ టు 1/v. సో 1/v దట్ ఈక్వల్స్ టు 1/6. ఇదేమైంది? 3 ప్లస్ 2 5/6. సో v వాల్యూ 6/5 దట్ ఈక్వల్స్ టు 1.2. గ్రేట్, 1.2 అంటే ఇగో 2 పోయినాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఫ్రంటా బిహైండ్? ఏంటిది దీని యొక్క ఆన్సర్? ఏంటిది? బిహైండ్. ఎందుకంటే ఇక్కడ వచ్చేది ఏంటి? కుంభాకార దర్పణం కాబట్టి ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ యాక్ట్ యాజ్ ఏ నార్మల్ టు ద స్పెరికల్ మిర్రర్? ఈ కింద వాటిలో ఏ రేఖలు అనేవి గోళాకార దర్పణానికి లంబ రేఖలుగా పనిచేస్తాయి? ఓకే, సో ధ్రువం మరియు వక్రతా కేంద్రాన్ని కలిపేటటువంటి రేఖ, వక్రతా కేంద్రాన్ని పతన బిందువును కలిపేటటువంటి రేఖ, నాభి మరియు పతన బిందువును కలిపేటటువంటి రేఖ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లంబ రేఖ గురించి అడుగుతుండు. ఓకే, సో ఫస్ట్ ధ్రువం మరియు వక్రతా కేంద్రాన్ని, సో ఇక్కడ తీసుకుంటే ఎస్ ఇది ఓల్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది. ఓకే, సో 1. సో ఇది కాదు. ఓకే, నెక్స్ట్
వక్రతా కేంద్రాన్ని మరియు పతన బిందువుని కలిపేటటువంటి పతన బిందువు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ కలిపి ఈ పాయింట్ ఎట్లుంటది, ఇక్కడ కూడా ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఓకే. 1 2 1 3 అంటే ఇది కాదు, 3 చూద్దాము. అండ్ నెక్స్ట్ నాభి అంటే ఎఫ్ మరియు పతన బిందువు ఇది ఉందనుకోండి, ఇట్లా కలిసింది అనుకోండి, ఇట్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ పడ్డది అనుకోండి, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ఏమైతుంది, పర్పెండిక్యులర్ అవుతుందా, పర్పెండిక్యులర్ అవ్వట్లేదు కదా, అంటే ఇది కాదు. సో ఇది కాదు, ఇలా మిగిలింది ఇది ఒక్కటే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మనకు కరెక్ట్ మెథడ్ తెలియనప్పుడు ఆప్షన్స్ క్యాన్సలేషన్ ఇస్ ద బెస్ట్ వే. And next question, if the radius of curvature of a given convex mirror is 0.3 meter, then the distance between the principal focus and center of curvature is. ఒక నిర్దిష్ట కుంభాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 0.3 మీటర్లు అయితే అప్పుడు ప్రధాన నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం ఎంత? ఓకే, వక్రతా వ్యాసార్థం ఇచ్చేసిన అంటే ఎంత, 0.3. అయితే నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం ఎంత? ఇది కూడా మీకు తెలిసినటువంటి ఆన్సరే, డెడ్ ఈజీ క్వశ్చన్, తెలిసినటువంటి ఆన్సరే. సో దీని యొక్క ఆన్సర్ ఏంటో చెప్పండి. సో ఆల్రెడీ ఏమి ఇచ్చేసింది, ఆర్ 0.3. ఇప్పుడు ఏం కావాలని చెప్తా, నాకు r/2 కావాలి, ఎంత, 0.15. ఓకే, ఆన్సర్ చేసేసాం. మరి ఒక r/2 వాల్యూ అంటే ఏంటి, ప్రధాన నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం ఎంత, సికి మరియు ఎఫ్ కి మధ్య దూరం ఎంత, r/2 ఉన్నాయి కదా. సో అట్లా డైరెక్ట్ కాకుండా ఇట్లా లాజిక్ పెట్టి అడుగుతాడు. ఓకే, మరి గివెన్ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 0.1 మీటర్, if an object is kept at a distance of 0.2 meter, then the image distance will be dash. ఫోకల్ లెంగ్త్ మనకు 0.1 మీటర్ కలిగినటువంటి పుటాకార దర్పణం యొక్క వస్తువు 0.2 మీటర్ దూరం నుంచి ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, ఎఫ్ మైనస్ 0.1 వస్తువు దూరం మైనస్ 0.2. సో మన ప్రతిబింబం అంటే వి కావాలి. చలో ఆన్సర్ చేయండి, మైనస్ 0.1, ఈ మైనస్ యువతలు తీసుకొచ్చేసి ప్లస్ 1/0.2 దట్ ఈక్వల్స్ టు 1/v. So 0.2 2 minus 2 plus 1 1/v minus 0.2. సో ఇక్కడ r minus 0.2 లేదు కాబట్టి 0.2 meters. సో ఆప్షన్ C is our answer. Okay. And next question, the position of an object is placed in front of a concave mirror that gives a real inverted image at infinity is. అనంతం వద్ద నిజమైనటువంటి తలకిందులైనటువంటి ప్రతిబింబాన్ని ఇచ్చినటువంటి పుటాకార దర్పణం ఇచ్చినటువంటి వస్తువు యొక్క స్థానం ఏమిటి? సో ఇక్కడ ఏంటిది, డైరెక్ట్ గా వస్తువు యొక్క స్థానం ఇచ్చేసి ఆ తర్వాత ప్రతిబింబాన్ని అడగకుండా రివర్స్ ఇచ్చేసిన, అంటే ముందే ప్రతిబింబం యొక్క స్థానం ఇచ్చింది. ఎక్కడ ఉందంట, అనంతం వద్ద ఉందంట. ఓకే, సో ఎక్కడ ఉంది, అనంతం వద్ద. సో అనంతం వద్ద కనుక మనకు ఈ యొక్క డేటా వస్తే దాన్ని బట్టి వస్తువు యొక్క స్థానం ఏంటిది. చలో అనంత దూరంలో ప్రతిబింబం ఉండాలి, ఇది ప్రతిబింబం సంబంధించింది. సో ఇక్కడ ఉంది అనంతం వద్ద, మనకు వస్తువు ఎక్కడ ఉండాలి, ఎఫ్ వద్ద ఉండాలి. ఎఫ్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, ఎట్ ఫోకస్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే టేబుల్ మళ్ళా సేమ్ టేబుల్ వస్తూనే ఉంటది. ఓకే, కంటిన్యూటీ. అండ్ నెక్స్ట్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఇస్. ఓకేనా, సో ఫోకల్ లెంత్ కుంభాకార దర్పణం యొక్క నాభ్యంతరం ఏమిటి? సో ఇక్కడ మన కుంభాకార దర్పణం ఉంది, ఇన్ఫినిటీ, 0, రుణాత్మకమా ధనాత్మకమా, నాభ్యంతరం ఏమవుతుంది, ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇందాక కూడా. కుంభాకార దర్పణం సంబంధించి ఆల్రెడీ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో ఏమవుతుంది చెప్పండి, పాజిటివ్, ధనాత్మకం. అదే పుటాకారం అయితే రుణాత్మకం. చూడండి, an object is placed in front of a convex mirror of focal length 9 cm at a distance of 18 cm. The magnification produced by the mirror is. ఒక వస్తువును 18 సెంటీమీటర్ల దూరంలో 9 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి కుంభాకార దర్పణం ముందు కనుక ఉంచితే దర్పణం ఉత్పత్తి చేసేటటువంటి మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటది? ఓకే, సో మనకి ఇక్కడ వస్తువు దూరం ఇచ్చేసిండు. సో మీరు చెప్పాలి నాభ్యంతరం ఎంత, 9 సెంటీమీటర్స్. సో F ఈక్వల్స్ టు 9. పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ? కుంభాకారం కాబట్టి పాజిటివ్. అదే వస్తువు యొక్క దూరం ఎంత, 18. పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ? మిర్రర్ కాబట్టి నెగిటివ్. ఓకే, వస్తువు యొక్క దూరం అనేది నెగిటివ్ లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్స్ టు మైనస్ v/u. u ఉంది, v కావాలి. v కావాలంటే 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో 1/9 ప్లస్ 1/18 దట్ ఈక్వల్స్ టు 1/v. 18
2 + 1 1/v 3/18 1/v v = 6 3 1 3 6 18 v వాల్యూ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేయండి m = -6/u -18 క్యాన్సిల్ అయిపోతే 1/3 m = 1/3 so c is our answer. And next, a point on the principal axis which is double to the distance between the pole and focus for a spherical mirror is. గోళాకార దర్పణం కొరకు p మరియు f మధ్య రెట్టింపు దూరంలో ఉన్నటువంటి ప్రధాన అక్షంలో ఒక బిందువు ఏంటిది? ఇంకా చెప్పండి. ఇక ఏం చేస్తాడు? క్వశ్చన్స్ ఆడ దొరకపోయేసరికి ఏం చేసిండని అంటే ఇగో కొత్త మోడల్ తీసుకొచ్చిండు. చూడండి, పోల్ కి మరియు ఫోకస్ కి రెట్టింపు దూరంలో ఒక బిందువు ఉందంట. ఆ బిందువు ఏంటిది? దాన్ని ఏమంటారు? చలో ఆన్సర్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ పోల్ ఉందంట, ఇక్కడ ఫోకస్ ఉందంట. సో ఈ రెండు మధ్య దూరం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ k అనుకుంటే 2k, ఇక్కడికి వచ్చేసరికి ఇంకో k, అండ్ ఈ డబల్ ఉండేది ఇక్కడ ఏముంటది? దిస్ ఈజ్ సి. k అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎంత? పోల్ నుంచి 2k కదా, 2k దూరాన్ని ఉండేది సి. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంతే. And next question. To obtain a virtual and erect image by reflection from a concave mirror of focal length 20 cm, the object should be placed dash. 20 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి పుటాకార దర్పణం నుండి ప్రతిబింబం ద్వారా లేదా పరావర్తనం ద్వారా మిథ్య మరియు నిటారు ప్రతిబింబాన్ని పొందడానికి వస్తువును డాష్ లో ఉంచాలి. సో అడిగింది ఇది మిథ్య మరియు నిటారు. సో మనకి ఒక పుటాకార దర్పణంలో మిథ్య మరియు నిటారు వచ్చేది ఒక్క దాంట్లోనే లాస్ట్ చూసి ఇది ఎక్కడ ఉంది? ఎక్కడ వస్తువు ఉండాలండి? పోల్ మరియు ఫోకస్ మధ్య ఉండాలి. పోల్ మరియు ఫోకస్ ఈ మధ్య దూరం ఎంత? వాడు చేసిండు నాభ్యంతరం అంటే ఫోకస్ దూరం ఎంత? 20 సెంటీమీటర్. సో అది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఆన్సర్ ఏంటి? పోల్ మరియు ఫోకస్ మధ్య. పోల్ మరియు ఫోకస్ మధ్య అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 20. ఈ రెండింటి మధ్యలో ఉండాలంటే అది 0 నుంచి 20 మధ్యలో ఉండాలి కదా. ఓకే, సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. వితౌట్ క్యాలిక్యులేషన్ ఓన్లీ టేబుల్లో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్లే చేసేసినాము. ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే జాబ్ లో మీరు ఉంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ వదిలేస్తే దరిద్రం కొద్ది. ఇట్లాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్ లో వచ్చినాయి అనుకో, క్యాలిక్యులేషన్ ఉండదు. కానీ మన క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇగో ఇక్కడ 20 వచ్చింది, ఇగో ఇక్కడ 40 వచ్చింది, ఇక 20 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 20 ఇచ్చింది, ఇంకా వేరే ఏ వాల్యూస్ ఇవ్వలేదు. సో అట్లా బిస్కెట్ చేసేస్తారు. And next question. If a 10 cm tall object is kept at a distance of 40 cm from 20 cm radius concave mirror and all the distances are measured on the principal axis from the pole as origin, then the image position and image height respectively are. సో 10 సెంటీమీటర్ల పొడవునటువంటి వస్తువులు 20 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి దర్పణం నుండి 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే అన్ని దూరాలను ధ్రువం నుండి ప్రధాన అక్షంపై మూలంగా గోలిస్తే అప్పుడు ప్రతిబింబ స్థానము మరియు ప్రతిబింబం ఎత్తు ఏ విధంగా ఉంటది? ఓకే, ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏది కూడా డైరెక్ట్ ఇవ్వలేదు. ఒక్కటి మాత్రం మనకి ఏం తెచ్చింది? 10 సెంటీమీటర్ పొడవైనటువంటి వస్తువు యొక్క లెంత్ ఎంత? 10 సెంటీమీటర్స్. వ్యాసార్థం ఇచ్చేసిండు 20 సెంటీమీటర్స్. ఓకే, ఆన్సర్ చేయండి. మీకు ఏం తెలుస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏంటి? వస్తువు యొక్క పొడవు, దట్ మీన్స్ h10. అండ్ అదేవిధంగా రేడియస్ ఎంత? r 20. అయితే మనకు కావాల్సింది ఫోకస్. ఫోకస్ ఈక్వల్స్ ఎంత? r/2. దట్ ఈక్వల్స్ టు 20/10 ఎంత? 10. కానీ ఇక్కడ ఇచ్చిన మనకు మైనస్ లో వస్తుంది. అండ్ ఎంత దూరం ఉంది? 40 సెంటీమీటర్. సో u ఈక్వల్స్ టు -40. సో మనకు ఉన్నటువంటిది ఈ యొక్క ఎత్తు కావాలి, స్థానం కావాలంటే v వాల్యూ కావాలి. v వాల్యూ కావాలంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. చలో, సో 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో f ఈక్వల్స్ టు 1/-10. ఈ -40 అవుతాడు పోతే +40, 1/40 1/v. కాసారి ఎంత? 40 -4 + 1 1/v -3/40 1/v. v దట్ ఈక్వల్స్ టు ఇదంతా ఒకట్లా ఇది 13.33 దట్ ఈక్వల్స్ టు 13.33. అండ్ ఇక్కడ మైనస్ -13.33 -13.3 ఇక్కడనే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. బట్ మనకి ఒక 0.33 ఎట్లా రావాలి? మ్యాగ్నిఫికేషన్ కదా అడిగింది. ప్రతిబింబం యొక్క ఎత్తు అంటే మ్యాగ్నిఫికేషన్ -v/u. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 13.33/40
యూ వాల్యూ. సో క్యాన్సల్ చేస్తే 0.8. దట్స్ అవర్ ఆన్సర్. The distance between the pole and the center of curvature of a spherical mirror in terms of its focal length it's equal to. ఓకేనా, గోళాకార దర్పణం యొక్క ధ్రువ మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం నాభ్యంతర పరంగా ఎట్లుంటది. సో సెంటర్ పోల్. ఓకే, సో ఇక్కడ మనకు ఫోకస్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఫోకస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎఫ్ అనుకుంటే, సో పోల్ కి మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య మొత్తం ఎంత 2f కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. Student focuses a sharp image of sun using a spherical mirror on a sheet of paper which starts to burn after some time. Which of the following statements about the mirror are correct? ఒక విద్యార్థి ఒక గోళాకార దర్పణాన్ని ఉపయోగించి ఒక కాగితపు షీట్ మీద సూర్యుని యొక్క పదునైనటువంటి ప్రతిబింబాన్ని కేంద్రీకరిస్తే కొంత సమయం తర్వాత అది మనడం ప్రారంభమవుతుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే ఓకే, సో మనకు అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ దర్పణం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి అదంతా కూడా ఒక పర్టికులర్ పాయింట్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు కన్వర్జ్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఎ కన్వర్జింగ్ మిర్రర్ అండ్ అది కాన్కేవ్ స్పెరికల్ మిర్రర్. సో ఏసి, దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ ఏబి ఈస్ ఇన్సిడెంట్ అనే కాన్వెక్స్ మిర్రర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, వాట్ విల్ బి ఇట్స్ రిఫ్లెక్ట్ యాంగిల్. ఒకవేళ ప్రతిబింబంలో చూపిన విధంగా ఏబి కాంతి కిరణం అనేది కుంభాకార దర్పణంపై పతనం అవుతే పరావర్తన కోణం ఏంటిది. సో ఎక్కడైనా సరే సి వద్ద నుంచి తగులుతుంది అంటే దట్ ఈస్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇట్లా వచ్చింది కదా, మళ్ళీ అక్కడి నుంచి ఎట్లనే వెళ్ళిపోతుంది. సో ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లనే వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి దట్ ఈస్ 0. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ r and ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u and the image p for a spherical. ఓకే, సో ఇక్కడ మనకు వక్రత వ్యాసార్థం ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా ఫార్ములా ఏంటిది, మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఓకే, సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చేసాం uv/u + v. అవునా. సో ఇక్కడ ఏం అడిగిండు, ఎఫ్ వాల్యూ కాకుండా ఆర్ వాల్యూ ఇచ్చేసిండు. ఓకే, ఆర్ వాల్యూ. సో r = 2f కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క డేటా తీసుకుంటే r = 2 * f ఏంటిది uv/u + v, that equals to 2uv/u + v. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో దీనికి కూడా కన్సెప్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు మన వాళ్ళు. ఓకే, దీనికి కూడా కన్సెప్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు, టైం అంతా వేస్ట్ అయిపోద్ది ఒకవేళ మెథడ్ తెలిసినా సరే. ఇట్లా చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఎట్ ఏ పాయింట్ m on a convex mirror pole p of radius of curvature 20 cm, it is reflected back along the same path and appears to come from its center of curvature c. Following the new Cartesian sign convention, PC is. ఓకే, సో వక్రతా వ్యాసార్థం ఎంత అంట 20 సెంటీమీటర్లు అంట. అయితే కుంభాకార దర్పణంపై మనకు m అనేటటువంటి బిందువు కాంతి కిరణం అనే పతనం అయితే అదే మార్గంలో తిరిగి పరావర్తనం చెందుతుందట. అయితే వక్రతా కేంద్రం నుంచి వచ్చినట్టు కనిపిస్తే కార్టేసియన్ సంకేతానికి సంబంధించి పీసీ ఎంత, పీసీ వాల్యూ ఎంత. సో ఇక్కడ ఇచ్చింది కుంభాకారం. ఓకే, సో ఇక్కడ పి ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఉంటుంది. సో దీనిలోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్నే వెళ్ళిపోతుందట. సో వక్రత వ్యాసార్థం అంటే ఈ పాయింట్ సి పాయింట్ దాకా 20 అయితే మనకు ఇదేమవుతుంది, పీసీ ఏమైతుంది 20 అవుతుంది. కానీ ఈ 20 ఈ 20 ఏమవుతుంది చెప్పండి. ఇచ్చింది కుంభాకార దర్పణం కాబట్టి దట్ ఈస్ పాజిటివ్. సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద మిర్రర్ ఫార్ములా ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు. దర్పణ సూత్రం ప్రకారంగా మనకి ఇక్కడ గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరం దేనికి సమానం. నాభ్యంతరం అంటే ఏంటి, ఎఫ్ ఈక్వల్స్ ఇందాకనే చేసినాం uv/u + v. uv/u + v. సో వేర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఎట్ పాయింట్ m. ద రే మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 10 degrees with a line joining m to the center of curvature. The ray is reflected at an angle of dash. ఒక కాంతి కిరణం m బిందువు వద్ద పుటాకార దర్పణంపై కనుక పడితే, ఓకే, సో అది కిరణం 10 డిగ్రీల కోణంతో m ను వక్రతా కేంద్రాన్ని కలిపే రేఖతో పరావర్తనం చెందితే ఆ కిరణం ఎంత కోణంలో వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది 10 degrees తో మనకి అది ఇంక్లైన్డ్ అవుతుంది అంటే మళ్ళీ అదే 10 degrees తో బయటకు వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ 10 degrees, ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చింది కాబట్టి. సో ఆప్షన్ ఏ. సో ఇక్కడతోటి మనకి ఏమైపోయింది, సక్సెస్ఫుల్ గా పార్ట్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా సతీష్ రెడ్డి ఛానల్ తరపున మన ఛానల్ కొలాబరేషన్ లో మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
తెలుగు మీడియంలో మీకు ఇక్కడ 25 గ్రాండ్ టెస్టులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా వస్తది. మొత్తం 26 మార్క్ టెస్టులు అయితే రావడం జరుగుతుంది. మీకిక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఛానెల్‌కి సంబంధించినటువంటి కంటెంట్ యొక్క కెపాసిటీతో పాటు, సజెషన్ ఎడిటింగ్ ఛానెల్‌కి సంబంధించినటువంటి డేటా కూడా మీకిక్కడ వస్తది కాబట్టి, 2 వేరియేషన్స్‌తో మన క్వెషన్ పేపర్ అనేది చాలా యాక్యురేట్‌గా అయితే ప్రిపేర్ అవ్వడం జరిగింది కాబట్టి, ఇట్లాంటి క్వెషన్స్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ప్రెజెంట్ చెప్తున్నటువంటి క్లాసెస్‌ని మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేసిర్రంటే తర్వాత మీ నేమ్ స్కిప్ అయ్యే అవకాశం ఉంటది మెయిన్ ఎగ్జామ్‌లో. ఎందుకంటే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటుంది అల్లాటప్ప టాపిక్ కాదు, లైట్. సైన్స్‌లోనే వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్‌లో ఇది ఒకటి ఫిజిక్స్. ఆ యొక్క ఫిజిక్స్‌లోనే డిఫికల్టీ టాపిక్ మనకి ఒక లైట్. ఇప్పుడు ఇన్నప్పుడు బాగానే ఉంటది. 4 రోజుల తర్వాత తీసి చూడండి మళ్ళా ఫ్రెష్‌గానే ఉంటది. కానీ మైండ్ పెట్టి ఒక్కసారి మీరు గనక సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకోగలిగితే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. మీరు ఎవరినైనా అడగండి లైట్ టాపిక్ గనక మనం ఇప్పుడు చెప్తున్నటువంటి క్లియర్‌గా మీకు ఎవరు చెప్పినా సరే, మీరు లైఫ్‌లో మళ్ళా ఎప్పుడు కూడా మర్చిపోరు. ఓకే. అండ్ అదేవిధంగా మనకి ఛానల్ తరపున మీకు రైల్వే గ్రూప్‌కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క కోర్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్‌పర్ట్ లెవెల్ దాకా. ఇప్పుడు ఏదైతే మనం క్లాసెస్ చెప్తున్నామో ఈ క్లాసెస్ సంబంధించి 1 ఇయర్ ముందే డేటా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేటా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి జస్ట్ రివిజన్‌లకి యూజ్ అయిద్దని మాత్రమే క్లాసెస్ చెప్తున్నాం. ఓకే. సో, ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సంబంధించి డేటాతో పాటు కాన్సెప్ట్ ఏదైతే ఎన్‌సీఈఆర్‌టీ ఉంటుందో ఎన్‌సీఈఆర్‌టీ థియరీ ప్లస్ పీవైక్యూ మొత్తం డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటది. ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్. ఒకసారి మన యొక్క యాప్‌లో ఫౌండేషన్ కోర్సు డెమో ఉంటది. ఓపెన్ చేయండి. మొత్తం చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? దీని యొక్క పార్ట్ 7 డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.